Chennai Vande Bharat platform number 1, 6 o'clock. Friends, hi, అందరూ బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ, నేను సూపర్ ఉన్నానండి. ఈరోజు మనం కోయంబత్తూరులో ఉన్నాము. సో కోయంబత్తూరు టు చెన్నై వందే భారత్ ట్రై చేద్దాం అనుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇంకా రాలేదు బండి, టైం 5:40. సో వెయిట్ చేస్తున్నా. అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. కోయంబత్తూర్ మ్యాంగ్లూర్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్. సో కోయంబత్తూర్ టు చెన్నై చూసుకుంటే కోయంబత్తూర్ తర్వాత తిరుపూర్, ఈరోడ్, సేలం తర్వాత నాన్ స్టాప్ అండి చెన్నైకి. సో కాట్పాడి జంక్షన్లో కూడా ఆగదు మధ్యలో. కాట్పాడి జంక్షన్లో ఆగని ట్రైన్ నేను చూసిందే లేదు ఇప్పటికొచ్చి ఒకసారి కూడా. మీకు ఏమైనా ట్రైన్ తెలుసుంటే కాట్పాడిలో ఆగకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. 5:51 స్టిల్ వెయిటింగ్. ఓకే, వందే భారత్ హై బీమ్. ఓకే, సో ఫ్రెండ్స్ వందే భారత్ ప్లాట్ఫామ్ మీద పెట్టేశారండి. నా కోచ్ C1. సో లాస్ట్ ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పుడే తీసుకొచ్చారు 5:51 టైము. 9 నిమిషాలు ముందే తీసుకొచ్చారు. ఎప్పుడో ముందే పెట్టేస్తారు కానీ ఇప్పుడు ఈరోజు పెట్టలేదు. C1 వెళ్తుందంటో. సో రండి వెళ్దాం. సో ఫ్రెండ్స్ నేను ట్రైన్ ఎక్కేసాను. టైం 6 అయింది. అట్ ఎనీ మూమెంట్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో నేను కింద అయితే దిగనండి, ఎందుకంటే రిస్క్ ఇది. నేను వందే భారత్ రిస్కులు చేయను, ఎందుకంటే బయట నుంచి వెళ్ళడానికి కూడా సరిపోం, మనం కుదరదు కాబట్టి నో రిస్క్. ఇంటర్సిటీ డిపార్టింగ్ అట్ రైట్ టైం, షార్ప్ 6. వందే భారత్ డిపార్టింగ్. డోర్స్ క్లోజ్ అయ్యాయి కానీ బండి ఇంకా తెలియదండి. తీసారంటే 3 minutes డిలే. స్టార్టెడ్ బై 3 minutes డిలే. టైం 6:05. బాయ్ బాయ్ కోయంబత్తూర్. కోయంబత్తూర్ మయిలాడుదురై జనశతాబ్ది. Passengers are requested to not to lean against the closed doors. हमारा फायर डिटेक्शन सिस्टम अब सभी कोचों में सक्रिय है। यात्रियों से अनुरोध है कि अंदर व शौचालय
அதிநவீன வயோவேகம் கழிவறைகளை பயன்படுத்துவதற்கு உங்கள் ஒத்துழைப்பை தருமாறு கேட்டுக்கொள்கிறோம். Traveling with Indian Railways. Tirupur 7 minutes delay. కిలోమీటర్లు అరగంటలో వచ్చిందండి ఫ్రమ్ కోయంబత్తూర్. నెక్స్ట్ స్టాప్ తిరుపూర్. 35 మినిట్స్లో వచ్చింది అనుకోండి. ఒక 7 మినిట్స్ డిలే వచ్చింది బండి, బట్ స్టిల్. సో సిగ్నల్ ప్రయారిటీ, స్పీడ్, ఈ రెండు మ్యాటర్స్ అంతే. బ్రేక్ఫాస్ట్ బొకారో ఎక్స్ప్రెస్, ధన్బాద్, అలపి. ఈ రోడ్ లోకో షెడ్. జంక్షన్ దాటింది. సో ఒక 5 మినిట్స్ డిలే అండి అంతే. సో డిలే మెయింటైన్ అవుతూ వస్తుందండి. నెక్స్ట్ సేలం. దానికి ముందు శంకరీ దుర్గన్ ఒక చోట ఒక స్టేషన్ ఉంది, అక్కడేమో డబుల్ డెక్కర్ ఆపేశారు. సో దాన్ని వందే భారత్ ఓవర్టేక్ చేస్తుందని అనుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశారు, అది చూపించే ముందు ఇది చూద్దామండి ఒకసారి.
కోయంబత్తూర్ బెంగళూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. డబుల్ డెక్కర్ క్రాస్ చేసేసామండి. సో కొన్ని నెలల ముందు నేను డబుల్ డెక్కర్ బ్లాగ్ చేసి ఉంటాను కోయంబత్తూర్ బెంగళూరు. అది సరిగ్గా వెళ్ళలేదు, మీకు నచ్చలేదు అనుకుంటా. ఈరోజు మనం అప్పుడు నేను దాంట్లో నుంచి వందే భారత్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వందే భారత్లో ఉన్నాం, ఇప్పుడు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాం. సో హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ కనుక మీకు నచ్చితే నేను ఇంకో వందే భారత్ బ్లాగ్ కూడా వేస్తాను. మేబీ సికింద్రాబాద్ విశాఖపట్నం లేదంటే సికింద్రాబాద్ తిరుపతి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కమెంట్ మెన్షన్ చేయండి, కమెంట్లో ఖచ్చితంగా వేస్తాం. सेलम जंक्शन आउटर. कृपया अपना सारा सामान अपने साथ ले जाना न भूलें। यात्रा करने के लिए शालीमार ट्रिवेंड्रम सेंट्रल सुपर फास्ट एक्सप्रेस. ఫ్రెండ్స్ మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిందండి. సో సేలం దాటేసాము, జస్ట్ 5 minutes డిలే. ఫుడ్ అయితే అదిరిందండి. నాకు ఇది సెకండ్ టైం బాగుండడం ఇండియన్ రైల్వేస్లో. ఫస్ట్ అయితే డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ విస్టాడోమ్ కోచ్, అదైతే నాకు సూపర్ అనిపించింది. సేమ్ ఇప్పుడు అంతే, ఇక్కడ వందే భారత్ కోయంబత్తూర్ చెన్నై వందే భారత్ సూపర్గా ఉంది. 5 minutes డిలే అయితే మెయింటైన్ అవుతూ వస్తుందండి. సో గుడ్ అనే చెప్పాలి. నాకైతే బాగా నచ్చింది. సర్వీస్ కానీ, ట్రావెల్ జర్నీ, ఫుడ్ కానీ, ట్రైన్ టైమింగ్ కానీ అంతా బాగుంది. జోలార్పేటలో చాలా స్లోగా వెళ్తుందండి. ఆగిపోతుందని భయపడ్డా, కానీ ఆగలే. స్లోగా వెళ్తుంది. సో ఇక్కడే స్లోగా వెళ్తుంది. ఇంకా కాట్పాడిలో ఏమో ఉంటుందో ఆర్ ఏమవుతుందో చూడాలి.
చూడాలి కాట్పాడిలో ఏమవుతుందన్నది. సో ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ విషయం, నేను వెనకాల ట్రైన్ మేనేజర్ ఉన్నారండి, ఆయనతో అడుగుదాం అనుకున్నా, సార్ ఒకసారి వీడియో కానీ ఫోటో కానీ తీసుకొచ్చా అని. ఆయన వద్దు తీసుకోకూడదని అన్నాడు. అప్పుడు ఆయన కానీ చాలా మర్యాదగా మాట్లాడారండి, పెద్ద ఆయన బాగా వయసులో, కానీ చాలా పొలైట్గా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. సార్ మాకు విజిలెన్స్ టీం నుంచి ఎంక్వైరీలు వస్తాయి సార్, మేము మీకు వదిలితే కాబట్టి పర్మిషన్ ఉండదు సార్ మీకు రావడానికి, మేము రైల్వే ఎంప్లాయీస్నే వదలము, కానీ క్లీనింగ్ చేయాలి కాబట్టి క్లీనింగ్ స్టాఫ్ని జస్ట్ ఒక 30-40 సెకండ్స్ వదులుతాం అంతే, దాని తర్వాత వాళ్ళని కూడా వదలము అని అన్నారు. సో ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి బాగా మొత్తం, వాటిల్లో చూస్తారంట, చూసి ఆయన మీదకి మెమో వస్తుందంట, ఎందుకు మీరు అలో చేశారని చెప్పి. అది ఎంతవరకు నిజం అబద్ధం నాకైతే తెలియదు, ఆయన అయితే నాకు చెప్పారు. ఎవరైనా చిన్నపిల్లలు చూస్తామంటే సరదాగా బయట నుంచి చూపిస్తాం తప్ప వాళ్ళని కూడా లోపలికి రానేమో అన్నారు. నెక్స్ట్ ఏమన్నారంటే, పోయిన వారం ఒక టీసీ పర్మిషన్ ఇచ్చారంట ఇక్కడ చూడడానికి, వీళ్ళు ఎవరో స్పీకర్లు అవి పెట్టుకొని డ్యాన్స్లు వేసారంట, పాటలు అవి పెట్టుకొని. నెక్స్ట్ డేకి టీసీకి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ కూర్చున్నారు, ఈ ఏసీ మెకానిక్ టెక్నీషియన్స్ అంతా, వాళ్ళు చెప్పారు నాకు. కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, మన బ్యాడ్ లక్. అది డోర్ ఓపెన్లోనే ఉంది, నేను తలుచుకుంటే ఫోటో తీసేది వీడియో కానీ ఆ దొంగతనంగా తీయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను తీయలేదు. అవర్ బ్యాడ్ టైం, అవర్ బ్యాడ్ లక్. కాట్పాడికి దగ్గరలోనే ఉండి. సో ఇప్పుడు బృందావన్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది చెన్నై బెంగళూరు. కాట్పాడిలో ఆపుతాడా లేదా అని చూడాలి. ఆపేశారండి, కాట్పాడికి ముందు ఆపేసారు, కదిలిందండి. Junction, nice.
సెవ్వాపేట్ రోడ్, సెవ్వాపేట. సో ఫ్రెండ్స్, వీళ్ళు మన కొత్త సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారు. చెప్పే నాకు తెలుగండి, హిందీ కాదు అని చెప్పా. ఆయన కూడా పర్లేదు అవుతుందని చెప్పి అయ్యారు. సో బిగ్ థ్యాంక్ యూ. చెన్నై సిటీకి దగ్గరలోకి వచ్చామండి. యాక్చువల్లీ చెన్నై సిటీలోకి వచ్చేసామని అనుకున్నాను. హిందూ కాలేజ్ అనే చోటుకు వచ్చాము. హోప్ఫుల్లీ టైం వెళ్ళిపోతుంది అనుకుంటూ ఆశిస్తూ లెట్స్ సీ. ఐసీఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. పెరంబూర్, చెన్నై. यात्रा करने के लिए धन्यवाद। Chennai Central, 7 minutes early. Yelagiri Express, Chennai Jowlarpet. సో ఫ్రెండ్స్, మనం చెన్నై సెంట్రల్కి వచ్చామండి. ఇప్పుడు టైం 11:45 అందాక. సో కోయంబత్తూరు నుంచి చెన్నైకి 500 కిలోమీటర్స్ 5.5 అవర్స్లో వచ్చేసిందండి బండి. పెరంబూర్ తర్వాత కొంచెం స్లో అయింది, కానీ ట్రైన్ అయితే మాత్రం అల్టిమేట్ అండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ట్రైన్ నీట్నెస్ నుంచి ఆ షేకింగ్ గీకింగ్ జర్కింగ్ ఏం లేవు. సో రేటింగ్ని చూసుకుంటే నేను 10కి 10 ఇచ్చేస్తాను, 5కి అయితే 5 ఇచ్చేస్తాను. ఎందుకు అంతంత అవుట్ ఆఫ్ రేటింగ్ ఇచ్చేస్తామని మీరు అడగచ్చు. క్లీన్లీనెస్ సూపర్ క్లీన్ అండి బండి.
బ్రేక్ఫాస్ట్ బాగుంది చెప్పినట్టు. నెక్స్ట్ నాకు సీట్లో ఉన్నంతసేపు నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు. సీట్ దాటి బయటగా డోర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే జర్క్ అది ఉంది, అది మామూలే. సీట్లో ఉన్నంతసేపు బాగానే ఉంది. అండ్ పంచువాలిటీ అండి, జస్ట్ ఒక 2 minutes 3 minutes లేట్ అంతే. అది కూడా నేను డిలే అని చెప్పను. సెంట్రల్కి అయితే ఆన్ టైం ముందే వచ్చింది మన డెస్టినేషన్కి, అది కూడా సూపర్ అనే చెప్పాలి. ఇంకా చూసుకుంటే నాకైతే నచ్చిందండి, సూపర్ డూపర్ బ్లాగ్ ఇది. నాకైతే నచ్చింది, బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే వెల్ అండ్ గుడ్, నచ్చలేదు అనుకుంటే ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కనుక కమెంట్లో మెన్షన్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మీకు వేరే ఏదైనా వందే భారత్ బ్లాగ్ చూడాలి అనుకుంటే చెప్పండి. నేను ముందే చెప్పినట్టు నెక్స్ట్ నేను సికింద్రాబాద్ విశాఖపట్నం చేద్దాం అనుకుంటున్నాను, లేదు అనుకుంటే సికింద్రాబాద్ తిరుపతి చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు చూడాలి అనుకుంటే మెన్షన్ చేయండి కమెంట్లో. లేదు నాకు అది అక్కర్లేదు, వేరే రూట్ కవర్ చేయండి అని మీరు అనుకుంటే చెప్పండి, అది కూడా కవర్ చేయిస్తాను సాధ్యమైనంత వరకు. ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో అంతే ఫ్రెండ్స్, మనమైతే చెన్నై వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2A రావాలి, 2కి వచ్చింది. బట్ ఎనీవే, ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ దయచేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. జస్ట్ 5% వ్యూవర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అవుతున్నారు, మిగతా 95% సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కానీ నా కంటెంట్ చూస్తున్నారండి. జస్ట్ మీరు తలుచుకుంటే చేసేయగలరు, ఆ బటన్ అలా క్లిక్ చేయడం అంతే. బెల్ ఐకన్ గిల్ ఐకన్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే నేనే చేయను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్ ఫ్రమ్ చెన్నై.